అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. ట్రంప్కు ఒక పార్న్ స్టార్ డానియల్స్తో ఇల్లీగల్ అఫేర్ ఉందని చెప్పి ఒక కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. ఈ హుష్ మనీ అనే కేసులో ఇప్పటికి మనకి డొనాల్డ్ ట్రంప్ దోషిగా ప్రూవ్ అవ్వడం జరిగింది. ఇతను దోషి అని చెప్పి కోర్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్న్ స్టార్ డానియల్కు డబ్బు ఇచ్చిన కేసులో మనకి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలడం అనేది జరిగింది. ఒక టోటల్గా మీరు చూసుకున్నట్లయితే 34 అంశాల్లో డొనాల్డ్ ట్రంప్ మనకి ఇక్కడ దోషిగా తేలారు. 1 కాదు 2 కాదు 34 అంశాల్లో ఇక్కడ మనకి దోషిగా ఆయన ప్రూవ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి మాజీ అటార్నీ మైకెల్ కోహన్ ద్వారా మనకి డొనాల్డ్ ట్రంప్ ఈ డబ్బు అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనకి ఎవరితో ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంటే అది తప్పని ఎవరు చెప్పరు. ఎప్పుడైతే వాళ్ళ కోసం మీ పర్సనల్ మనీని కాకుండా ప్రభుత్వ ఖజానాను ఖర్చు పెట్టి వాళ్లకు గిఫ్ట్ల రూపంలో కానీ ట్రాన్స్ఫర్లు ఇలా చేసినట్లయితే అది పెద్ద తప్పుగా పరిగణించడం జరుగుతుంది. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చేశారు. లాస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ మాజీ అటార్నీ ద్వారా ఆ పార్న్ స్టార్కు డబ్బులు అనేది ఈయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగారు. తప్పు చేసిన తర్వాత ఆ తప్పును కప్పిపుచ్చేందుకు ఆయన పర్సనల్గా వ్యాపార ఖాతాలు తారుమారు చేసి దొంగ బిల్స్ ప్రవేశపెట్టి సో కొంచెం గడిబిడి చేద్దామని చూశారు. సో మొత్తానికి దొరికిపోయారు. ఇప్పుడు కోర్టు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దోషిగా కూడా నిర్ధారించడం జరిగింది. ఈ విషయం మీద కోర్టులో మనకు విచారణ అనేది జరిగింది. చివరిగా మనకు మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ను దోషిగా కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ మ్యాన్హాటన్ కోర్ట్ జూలై 11న ఫైనల్గా శిక్ష ఖరారు చేయబోతుంది. జూలై 11వ తేదీన ఫైనల్ డెసిషన్గా మరి ఆ శిక్ష అనేది ఎన్ని నెలలు ఉంటుంది, లేకపోతే ఆ శిక్ష తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది ఫైనల్గా ఇక్కడ మనకి మ్యాన్హాటన్ కోర్ట్ జూలై 11వ తారీఖున ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతుంది. సో దీనికి సంబంధించి తండ్రికి శిక్ష పడుతుందంటే ఏ కూతురైనా సరే కొంచెం బాధపడడం అనేది కామన్. సో మనకి ఇక్కడ కూడా ఇవాంకా ట్రంప్ ఎమోషనల్గా మనకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఐ లవ్ యూ డాడ్ అని చెప్పి తన తండ్రి గారితో ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో ఇవాంకా ట్రంప్ గారు పోస్ట్ చేయడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లయితే మనకి ట్రంప్ మనకి ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇవాంకా ట్రంప్ వైట్ హౌస్లోనే వర్క్ చేసేవాళ్ళు. ట్రంప్కి యాజ్ అన్ అడ్వైజర్గా ఇక్కడ మనకి ఇవాంకా ట్రంప్ మనకి వైట్ హౌస్లో తను వర్క్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ ఎలక్షన్లో మనకి ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఇవాంకా ఎప్పుడు కూడా రాజకీయ పరంగా లేదంటే యాజ్ అన్ అడ్వైజరీ పాలిటిక్స్ సంబంధించి ఎప్పుడు కూడా తన సోషల్ మీడియాలో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ పిక్చర్స్ తను ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే లాంగ్ ట్రిప్స్ ఫ్యామిలీతో అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు అని చెప్పి పర్సనల్గానే ఇవాంకా ట్రంప్ పోస్ట్ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత రాజకీయ పరంగా ఎప్పుడు కూడా తన తండ్రి బాధ్యతలు తీసుకుని ఆ పాలిటిక్స్ పరంగా ఎప్పుడైతే పోస్ట్ చేయలేదు. మొత్తానికి కోర్టు అయితే డొనాల్డ్ ట్రంప్ను దోషిగా నిర్ధారించింది. కానీ దీనికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం కోర్టు ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతున్నారు. అసలు ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ మనకి రిపబ్లికన్ పార్టీ తరఫున వచ్చే ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ కూడా పోటీ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్టు ఏదైతే ఈ డెసిషన్ ఇచ్చిందో అది అన్ఫేర్ డెసిషన్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అసలైన నిర్ణయం ఏదైతే ఉందో నవంబర్ 5న దేశాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రజలే తీర్పిస్తారని చెప్పి ఇక్కడ మనకి డొనాల్డ్ ట్రంప్ అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, మరి రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి వచ్చే రిజల్ట్స్లో మళ్ళీ ఆయన గెలుస్తారా? లాస్ట్ టైం ఓడిపోయారు, మరి ఈసారి ఆయన గెలుస్తారా లేకపోతే ఏ అధ్యక్షుడు వస్తారనేది ఇంకా తెలియదు. సో మొత్తానికి జూలై 11న కోర్టు అయితే ఫైనల్గా ఆయనకి ఎన్ని నెలల్లో శిక్ష పడుతుంది దానికి సంబంధించి ఒక ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వబోతుంది.